సో, ప్రస్తుతం మనతో పాటు రాజీవ్ సాగర్ ఉన్నారు. మాజీ ఫుడ్ కార్పొరేషన్ నుంచి. సార్ మీరు చెప్పండి ప్రవీణ్ పాస్టర్ గురించి. అంటే ఆయన నిజంగానే హత్య గావించబడితే చాలా లాజిక్స్ చెప్తున్నారు. కానీ అంటే యాక్సిడెంటే అనడానికి కూడా చాలా లాజిక్స్ చెప్తున్నారు. మీరు దేన్ని నమ్ముతున్నారు? ఏదైనా మరణమే. అది యాక్సిడెంటా, ఖచ్చితంగా. అది హత్య. ఒక మనిషి మాత్రం ఇవాళ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మాకు ముఖ్యంగా ఒక మానవతా దృక్పథంతోని ఆయనకి ఇద్దరు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఒక చానా చిన్న స్థాయి నుంచి ఈ రోజు ఈ స్థాయి వరకు వచ్చాడు. ఇంటర్నేషనల్ స్పీకర్గా ఎదిగిండు. 2 రాష్ట్రాల్లో సుపరిచితుడు. ఇలా ఆయనకి పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఆ ఇద్దరు ఆడపిల్లలు కాకుండా ఇంకొక 12 మంది ఆడపిల్లలను సాతుండు. ఇలా 14 మంది రోడ్డు మీద పడడం అనేది చాలా బాధాకర విషయం. అది ఎట్లయిందా, ఏం జరిగిందా అనేది తర్వాత విషయం. కానీ అలాంటిది కావద్దని కోరుకుంటున్నాం. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా అట్లాంటిది కావద్దు. ఎందుకంటే ఇలా ఆయన మన మధ్య లేడు. ఒకవేళ హత్య జరిగి ఉంటే మాత్రం ఈ హత్య ఎందుకు జరిగింది, దీని వెనుక కారణాలు ఏంది, ఎందుకు ఇవాళ పాస్టర్నే కక్ష కట్టింది, ఇవాళ ఆయన చేసిన తప్పేంది, ఇవాళ ఆయన ఎక్కడికి పోయినా ఆయన గొంతుతోని ఆ ప్రత్యర్థులను చీల్చి చెండాడుతుండే. ఆయన వాక్యాలు కానీ, ఆయన స్పీచ్ కానీ ప్రతి ఒక్కరిని ఆయన పాయింట్ టు పాయింట్ పిన్ పాయింట్ చేసి క్వశ్చన్ చేస్తాడు. అది వాళ్ళు తట్టుకోలేక ఇవాళ మీరు ఒక 50,000 రూపాయలకు కూడా మడ్డలు జరిగేటువంటి రోజులు ఇవి. ఇవాళ అట్లాంటి ఇంకా మతాలు, మత ఘర్షణలు అనేవి చాలా ఎమోషన్ క్యారీ అవుతాయి. ఎమోషన్స్ ఉంటాయి. పైసల కంటే ఎక్కువ ఈ మతాల మధ్యలో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఎమోషన్స్ రేకెత్తించే విధంగా ఇవాళ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే క్రైస్తవ నాయకులు ఎవ్వరు కూడా ఈ డిబేట్ చర్చలకు పోయి ఏ మతాన్ని మీరు విమర్శించొద్దు. అది హిందూ మతం కాదు అయినా, ముస్లిం మతంనైనా మీరు ఎవరిని విమర్శించే హక్కు మీకు లేదు. మీరు చెప్పుకోవాలనుకుంటే క్రైస్తవ మతం గురించి చెప్పుకోండి, మీ మంచి గురించి చెప్పుకోండి. మీరు అంతే తప్ప మీరు వాళ్ళ తప్పు, రాముడు అట్లా ఇది ఇట్లా అని చెప్పే హక్కు మీకు లేదు. అది ఫస్ట్ మనం తప్పు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు మనం శత్రువులు అవుతున్నాం. ఆ శత్రువులు కావాలనే ప్రధాన కారణం ఎందుకు అవకాశం ఇవ్వాలి? అలాంటిది అవకాశం లేకుండా మీకు ఇంతకుముందు చూడొచ్చు, ఒక 10-15 సంవత్సరాలు అరే క్రైస్తవుడు అంటే వాళ్ళు మంచోళ్ళు, పాపం వాళ్ళ గురించి ఎందుకులే అనేటువంటి రోజు నుంచి ఇవాళ వాళ్ళను కూడా చంపే వరకు తీసుకొచ్చుకున్నాం. దాంట్లో ఎవరికి పాత్ర ఉన్నది, ఎందుకు జరిగింది అనేది కూడా మేము కూడా ఆలోచన చేసుకోవాలి అవసరం ఉంది. కాబట్టి మేము ఇవాళ ఈ వేదిక నుంచి, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ వేదిక నుంచి ముఖ్యంగా అందరి నాయకులను 2 రాష్ట్రాలను అడిగేది ఏంటంటే మన గురించి చెప్దాం. క్రైస్తవం ఒక మతం కాదు, క్రైస్తవం ఒక మంచి, క్రైస్తవం ఒక శాంతి, క్రైస్తవం అనేది ఒక మార్గం. అదే నేర్పిద్దాం తప్ప మనం అవతల వాళ్ళతో విద్వేషాలకు పోయి మనం ఇలా ప్రవీణ్ పాస్టర్ గారు వచ్చింది చావు కారణమైన ఎవరు దీనికి కారణం? ఇలా ఎవరిని అడుగుతాం? ఇలా ఎవరు కూడా బాధ్యులు కాదు. దీని వెనుక కారణాలు ఎంత ఎత్తుకున్నా కూడా ఇలా ప్రవీణ్ గారు మన ముందు లేరు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఎవరికి కూడా అవతల వ్యక్తిని కానీ, అవతల మతాన్ని విమర్శించే హక్కు మాకు లేదు, వాళ్ళకు కూడా లేదు. అది మేము నేర్పుతున్నాం. ఆ విధంగానే ముందుకు పోవాలని ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెడతాము. కాబట్టి మేము ఎవరికి కూడా ఖచ్చితంగా అది హత్య ఎందుకోసం అంటున్నంటే, ఒక పాస్టర్ చచ్చిపోతే మీరు అడిగినారు, దానికి రీజన్స్ ఉన్నాయి, దీనికి రీజన్స్ ఉన్నాయి. నేనేం అడుగుతున్నా అంటే, ఒక పాస్టర్ చచ్చిపోతే ఒక 200 మందో, ఒక 500 మందో, ఒక 1000 మంది వస్తారు. ఎందుకంటే ఒక పాస్టర్ ఆయనకున్న లిమిటేషన్స్ ఉంటాయి, ఆయన సంఘం వాళ్ళు మాత్రమే వస్తారు. ఇవాళ ఆ వాళ్ళు కాకుండా ఇవాళ తెలుగు రాష్ట్రాల క్రితం 2 రాష్ట్రాల నుంచి కదలని క్రైస్తవ నాయకులు లేడు, కదలని సంఘ పెద్ద లేడు. ఎందుకు? అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇలా చూసిన సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర చూసిన ప్రతి ఒక్క గుండె కొట్టుకుంటా ఉంది. ఇలా లక్షల గుండెలు కొట్టుకోవడానికి ప్రధాన కారణం అంటే, మనసుకు తెలుసు, ఒక సిక్స్త్ సెన్స్ తెలుస్తుంది, ఇది మంచి అయిందా చెడు జరగబోతుందా అని. అది చూడంగానే ప్రతి మనిషికి ఒకటి తప్పు చెప్పొచ్చు, 10 మంది తప్పు చెప్పొచ్చు. ఇంతమంది లక్షల మంది అయితే రారు కదమ్మా, ఎవరిని మేము తోలిచ్చింది కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ప్రతి గుండె కొట్టుకుంటుంది కాబట్టి ప్రతి గుండె వెనక బాధ ఉన్నది. ఆ బాధను మళ్ళీ ఇంకొక పాస్టర్ను గుండె కొట్టుకోబోద్దు, ఇంకొక పాస్టర్ బలి కావద్దు, ఇంకొక పాస్టర్ జీవితం నాశనం అయితే వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడతారు. కాబట్టి మేము కోరుకునేది ఇలాంటి పరిస్థితులు 2 ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాం. ఇలాంటి చర్చ చేసే మా వల్లనైనా తప్పే, ఇంకా ఎవరినైనా కూడా మీరు శిక్షించండి, మీరు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి. మా దగ్గర ఉన్నారు, మేము చెప్తా ఉన్నాం, మేమేం పోయి డీజీపీ గారు కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇలాంటి చర్చలు చేసే వాళ్ళని మీరు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి. అన్ని 3 వర్గాలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ముగ్గురిని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వండి. మీరు ఎవ్వరు కూడా డిస్కషన్స్ ఓపెన్ గా చేసుకోవద్దు. చేసుకోవడం వల్లనే గొడవలకు తారదీస్తున్నాయి. ఇవాళ దీని వెనుక ప్రధాన కారణం అదే. కాబట్టి అలాంటి జరగొద్దన్న ఆలోచనతో ఇలా ప్రెస్ మీట్ పెట్టాను. ఖచ్చితంగా చాలా మంచి విషయాలు చెప్పారు సార్. అండ్ ఎందుకంటే నిజంగానే ఇవి మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మతాలు రెచ్చగొట్టేలాగా, అటు హిందూ గాని, ముస్లిం గాని, ఇటు క్రైస్తవుడు గాని ఖచ్చితంగా చేస్తున్నారు. ఒకళ్ళు రెచ్చగొట్టగానే ఇంకొకరు రెచ్చగొట్టేస్తున్నారు. సో కానీ ఇందులో ముఖ్యంగా మీరు అన్నట్టుగా చాలా లాజిక్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా నేను అడగాల్సింది ఏంటంటే, ఇప్పటికీ రిపోర్ట్ ఇంకా రాలేదు. జరిగి 3 days అయిపోయింది, ఇంకా రిపోర్ట్ బయటికి రాలేదు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ మనకు ఒక క్లారిటీ వచ్చలేదు. కానీ అప్పటి వరకు దీన్ని హత్యగానే భావించాలి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. నేనేమంటున్నామా, ఇవాళ ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ వచ్చిన రోజులలో సాయంత్రం
పోస్ట్ మార్టం అయితే ఒక గంటలో 2 గంటల రిపోర్ట్ వస్తుంది. ఇవాళ తాత్కాలికం లేట్ చేస్తానికి ఒక రాజకీయం కానీ ఒక మనిషిగా ఆలోచన చేస్తే లేట్ ఎందుకు జరుగుతుంది? ఫస్ట్ ఏదైనా జరిగినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ పరిధి కానీ హాస్పిటల్ కానీ డెడ్ బాడీని అక్కడి నుంచి పంపించేస్తారు. ఎందుకోసం అంటే అక్కడ వాళ్ళ కుటుంబాలు కానీ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు కానీ అన్ని వాతావరణం వేడెక్కుతుంది. కాబట్టి ఫస్ట్ అక్కడ నుంచి పంపించేస్తారు. అక్కడి నుంచి పంపించేసినాక ఇయ్యాలన్నటువంటి వేడి రేపు ఉండదు. ఇలా డెడ్ బాడీ ఆల్రెడీ వచ్చేసింది. వేల మంది పోలీసులు, వందల మంది పోలీసులను పెట్టి హైదరాబాద్కి పంపించారు. ఇవాళ మీరు ఇక్కడ చూసిండ్రు, అది జరిగింది ఇవాళ 4వ రోజు అవుతుంది. మొదటి రోజు ఉన్నటువంటి వేడి 4వ రోజు ఉండదు. ఇవాళ మరి ఆ ప్రభుత్వం ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారు, ప్రజలను మైండ్ మేకప్ చేస్తుందా? చిన్నగా ఇవాళ ఎస్పీ గారు మాట్లాడింది, ఆయన హెల్మెట్ పెట్టుకోపోలేదు కాబట్టి కింద పడి ఉండొచ్చు అని క్వశ్చన్ మార్క్ వేసి, అంటే ఇంకా మీరు ఏం చెప్పబోతున్నారు? మీరు ప్రీ ప్లాన్డ్గా ఉన్నారా? మరి ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు? లేకుంటే ఇంకొకటి కూడా ఉండొచ్చు, ఇలాంటిది ఏదైనా నిజం బయట పెడితే ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయి, అలాంటిది కూడా జరుగుతుంది ఒక డౌట్ ఉంది. ఎందుకోసం అంటే ఇలాంటి వాతావరణం అట్లా ఉన్నది. ఒక క్రైస్తవుడే కాదు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా ఆవేశంతో ఉన్నారు. ఏదన్నా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇమీడియట్గా ఇచ్చిరనుకో, 2 రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటుంది, ల్యాండ్ ఆర్డర్ ఏమైనా కంట్రోల్ అవుతుందా, అలాంటిది కూడా ఉంది. కాబట్టి దయచేసి మేము కోరుకునేది అంటే మీరు ఇవాళ లేట్ కూడా చెయ్యొద్దు, అవసరం లేదు. చేయాల్సింది ఎవడు శిక్ష తప్పు చేసినాడు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అది ఎవరైనా కూడా శిక్ష పడేంత వరకు ఆ కుటుంబానికి మేము అండగుంటాం. ఇవాళ ఇక్కడ అడ్వకేట్ జనార్దన్ కుటుంబంకైనా, ఇలా ప్రవీణ్ పగడాల గారి కుటుంబంకైనా ఖచ్చితంగా అండగుంటాం. నేను చెప్పేది ఏంటంటే, మీరు అడిగినరు ఈ ఈ ఇవాళ మీరు సోషల్ మీడియాలో పొద్దున ఒక పోస్ట్ చూసారు, ఒక 20-25 సంవత్సరాల మధ్యలో ఉంటాడు అబ్బాయి, డైరెక్ట్ గా చెప్తుండు. అది ఎందుకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్ట్ గా చెప్తుంది. ఇలా షాక్ ఏం మాట్లాడి, ఇవాళ వాళ్ళకి ఒక రూల్స్ ఉన్నాయి, నేను మాట్లాడుకునే హక్కు ఉంది కాబట్టి మేమే సంపేసినాం అని పోస్ట్ పెడతా ఉండి, ఇంకొక వ్యక్తి ఏమో ఆయన తాగి రోడ్డు మీద పోతుంటే చనిపోయిందని ఇంకొకటి పోస్ట్ పెట్టారు. ఇలా ఒక మనిషి చనిపోతే ఇలా మనం మానవులు తిరగ లేకుండా రాక్షసులు తిరగ ప్రవర్తిస్తున్నాం. ఇలా మానవత హృదయాలు ఎడిపోయినాయి. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన వాళ్ళ మీద కామెంట్లు పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. అలాంటిది మా సైడే మేము వచ్చి ఇక్కడ మేము తక్కువ చేసుకునైనా కూడా క్రైస్తవులు శాంతియుతంగా ఉండాలి, మీరు గొడవలు పెట్టుకోవద్దు, ఎవరన్నా ఇట్లాంటిది పెట్టితే కూడా మీరు రియాక్ట్ కాకండి. ఇలా మనకు పోలీస్ శాఖలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఏదన్నా ఇంకొకటి చేతులకు తీసుకుంటే ఆయన ఆ విషయం పక్కదారి పడుతుంది, ప్రవీణ్ ప్రకాష్ పోయి ఇంకొక ఇష్యూ అవుతుంది. ఇవాళ అది మళ్ళీ కామ్గా పక్కకి దారి పడుతుంది. కాబట్టి మనము ప్రవీణ్ గారి ఆశయాలను నెరవేర్చాలంటే, ఆయనకు ఆత్మశాంతి కలగాలంటే ఎవరైతే చేసిండ్రో వారిని శిక్షించేంత వరకు మనం సమయం పాటిస్తాం. ఖచ్చితంగా న్యాయస్థానం నమ్మకం ఉన్నది. ఇదంతా చూసి కూడా ఎక్కడో వేరే దేశంలో ఉన్నటువంటి కావేడి శ్రీనివాసరావు గారు వాళ్ళ న్యాయవాదుల నిపుణుల బృందాన్ని పంపించి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని మాతో పాటు ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటిది రాబోయే రోజుల్లో జరగకుండా మేము కూడా మా తరపున కృషి చేసుకుంటూ 2 రాష్ట్రాల ప్రజలు, అన్ని వర్గాల మతాల ప్రజలు సంతోషంగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొత్తానికి అంటే రాజీవ్ గారు మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. ఎందుకు అని అంటే ఖచ్చితంగా 3 వర్గాలు, అటు మా మతం గొప్పదంటే మా మతం గొప్పది, మీ దేవుడు ఇట్లా అంటే మీ దేవుడు ఇట్లా అని చెప్పేసి చాలా వరకు ఇలాంటివి చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఆపేస్తే ఇప్పటికైనా చాలా హత్యలు ఆపగలుగుతాము అని చెప్పేసి అని అంటున్నారు. ఏదేమైనా ఇప్పటికీ ప్రవీణ్ పగడాల పాస్టర్ కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆశిస్తున్నారు. అయితే అది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం. అండ్ ఒకవేళ ఖచ్చితంగా హత్య అయితే వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలి. అండ్ ఒకవేళ అది కాకపోతే ఖచ్చితంగా దాన్ని మేము జాగ్రత్తగానే తీసుకుంటాం. ఇక పైనుంచి మేము ఎలాంటివి ఇలా ఎవరిని రెచ్చగొట్టేలాగా మేము చెయ్యము. అండ్ చాలా సామరస్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాము. అండ్